నమస్తే అండి. ఈరోజు చికెన్ తోటి కారప్పొడి తయారు చేయడం చూపించబోతున్నాను. దీనికోసము బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఇది ఒక 1/2 kg. దీన్ని ప్రెషర్ కుక్కర్లో వేసి జస్ట్ ఓన్లీ ఉట్టిగా వాటర్ పోసేసి ఒక 4 విజిల్స్ వచ్చిన దాకా ఉడకనివ్వాలి. కొద్దిగా వాటర్ పోసి ఉడకనివ్వాలండి, మరి ఎక్కువ అవసరం లేదు. దాంట్లో పచ్చిశనగపప్పు, ఇది ఏ కొలతతో తీసుకున్నామో అదే కొలతతోటి ధనియాలు ఒక కొలత అయితే ఇది హాఫ్, జీలకర్ర, ఈ 3 మామూలుగా వేయించుతానండి నూనె లేకుండా. పచ్చిశనగపప్పు దోరగా వేయించాలండి. ఇవి సగం పైన వేగినాయి అనుకున్నప్పుడు ధనియాలు కూడా వేయాలండి ఈ వేడి మీద. పచ్చిశనగపప్పు ఎక్కువసేపు వేగాలి, ధనియాలు తర్వాత తక్కువసేపు వేగాలి. అందుకని ఫస్ట్ పచ్చిశనగపప్పు వేయించి కాస్త వేగిన తర్వాత అప్పుడు ధనియాలు వేసి చివరిలో జీలకర్ర యాడ్ చేస్తాను. జీలకర్ర వేసాక ఎక్కువసేపు వేయించక్కర్లేదు. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇంకా దాదాపు ఆపుదాము స్టవ్ అనుకునే ముందు ఎండుమిర్చి వేయాలి. ఇవన్నీ ఒక బౌల్లో తీసుకొని చల్లార్చి కుక్కర్ మూత తీసి చికెన్ ఎట్లా ఉడికిందో చూసుకుందాం. ఆ నీళ్లు దీంట్లోకి అయితే అవసరం లేదండి, ఇంట్లో వేరే ఏదైనా కూరలు దీంట్లో అన్నా వాడుకుంటే మంచిదండి. ఫ్లేవర్ అంతా దాంట్లో ఉంటుంది. చికెన్ పీసెస్ అన్నీ ఇట్లా మిక్సీలో వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇది గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను, పేస్ట్ లాగా అతుక్కోకుండా ఉంటుంది అనమాట. ఆయిల్ వేయటం మూలంగా గ్రైండ్ చేసినప్పుడు ఇలా వచ్చిందండి, ఇట్లా దారాలుగా అట్లా వస్తుంది. దీన్ని ఇప్పుడు వేయించుతాను. స్టవ్ మీద నూనె పెట్టుంది కదా, ఫస్ట్ కరివేపాకు వేయించాలి. ఏదైనా ముక్కలు మిగిలియేమో చెక్ చేసుకుంటా ఇలా వేసేయండి. కొద్దిగా వేయించాలండి. ఒకేసారి మొత్తం వేయిస్తే అంచుల వరకు ఏగుతాయండి, మధ్యలోదేమో పచ్చిగా ఉంటుంది, ఉడుకుద్ది కానీ ఏగాలి. పచ్చిదనం అసలు ఉండకూడదు. ఇలా కొంచెం వేయించుకోవాలి. ఈ రంగులో వచ్చే వరకు మొత్తం అంతా వేయించుకోవాలండి. మొత్తం వేగిన తర్వాత ఇలా వస్తాయండి. ఇప్పుడు ఇవన్నీ పచ్చిదనం ఏం లేదు చెక్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని ఒక వెడల్పు ప్లేట్లో వేసి మనం ఇందాక వేయించుకున్న ఎండుమిర్చి పప్పులు అన్నీ ఉన్నాయి కదా, అవి కరివేపాకు అన్నీ కలిపి గ్రైండ్ చేసి ఇట్లా ఆ పౌడర్ని కూడా ఈ చికెన్ పౌడర్లో కలిపేసి చివరిలో వెల్లిపాయలు వేసి గ్రైండ్ చేయాలి. ఫస్ట్లోనే కాకుండా వెల్లిపాయలు పొట్టుతోటి గ్రైండ్ చేయాలి. అన్నీ కలిపేసి ఉప్పు అది చెక్ చేసుకోండి.